శ్రీనివాస్ అయితే అంటే ఇప్పటివరకు మీరు చెప్పినట్టుగా 24 గంటల పాటు వాళ్ళు అక్కడ చిక్కుకోవడం కానీ తర్వాత డ్రోన్ సహాయంతో ఫుడ్ పంపించడం చాలా మంది అంటే వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా అంటే వాళ్ళు ఎలా సేఫ్ గా తీసుకురమ్మని కన్నీరు పెట్టుకున్న పరిస్థితి కూడా మనం చూసాం. సో ఏబిఎన్ తోనే వాళ్ళు మాట్లాడడం జరిగింది క్షేమంగా వాళ్ళని తీసుకురమ్మని. సో ఇప్పుడు ఇంకా వాగు ఉధృతి ఏ విధంగా ఉందో విజువల్స్ లో మనకు క్లియర్ గా కనిపిస్తుంది. సో ఎటువంటి జాగ్రత్తలు చెప్తున్నారు అధికారులు, అలాగే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా రంగంలోకి దిగినట్టేనా? ఎందుకంటే ఇంకా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఎలా అలర్ట్ అవుతున్నారు? సో వరద ఉధృతి ఇంకా కొనసాగుతోంది. ఎందుకంటే ఎన్డీఆర్ఎఫ్ బృందాలన్నీ కూడా రెస్క్యూ ఆపరేషన్ చేయడానికి ప్రయత్నం చేశాయి. హెలికాప్టర్లు రావడానికి కొంత ఇబ్బంది తలెత్తడంతో వారిని బోట్ సహాయంతో బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. కానీ బోట్ ద్వారా రావడానికి వారు వరదల్లో చిక్కుకున్న 5గురు కూడా కొంత సహకరించలేదు, కొంత భయపడ్డారు కూడా. ఎందుకంటే వాగు అంటే మానేరు ప్రాజెక్ట్ అప్పర్ మానేరు వరద ఉధృతిని చూసి వారు చాలా భయపడ్డారు. దూరంగా ఆ ప్రాజెక్టు చివరిలో వారిని సేఫ్గా తీసుకువెళ్తాము అని చెప్పినా కూడా వారు కొంత విననట్లు మనకు తెలుస్తోంది. ఎందుకంటే మళ్ళీ బోటు ద్వారా ఏదైనా ప్రమాదం జరిగితే మరింత ఇబ్బంది పడాల్సి వస్తుంది అన్న కారణంగా వారు కొంత భయపడినట్లు తెలుస్తోంది. అందుకే వారు ఆ బోటు ద్వారా రావడానికి ఇంట్రెస్ట్ చూపలేదు. అయితే ఉదయం నుంచి వర్షం ఏమాత్రం తగ్గలేదు, అప్పరు మానేరుకు వరద కూడా ఏమాత్రం తగ్గలేదు. దాదాపుగా 1,00,000 క్యూసెక్కులకు పైగా ఇన్ఫ్లో వస్తే 1,00,000 క్యూసెక్కులకు పైగా అవుట్ఫ్లో కూడా బయటికి వెళ్తుంది. వచ్చిన వరద వచ్చినట్లే వెళ్తోంది. దీంతో కనీసం అప్పర్ మానేరు నర్మల ప్రాజెక్ట్ దగ్గర ఆ వరద ఉధృతిని కూడా మనం ఒకసారి చూడొచ్చు. సో ఈ పరిస్థితుల్లో వారు బిక్కుమంటూ కూడా గడిపారు. రాత్రిపూట కూడా చెట్ల కింద పడుకున్నారు, వర్షంలోనే తడిశారు. ఎందుకంటే వారికి కనీసం గొడుగు కానీ లేకపోతే రెయిన్ కోట్స్ కానీ పంపడానికి కూడా వీల్లేదు. కొంత డ్రోన్ సహాయంతో ఆహారం అయితే అందించగలిగారు, ట్యాబ్లెట్లు అయితే పంపగలిగారు. కానీ సో వారికి కొంత దుప్పట్లో లేకపోతే రెయిన్ కోట్స్ పంపించే అవకాశం కూడా లేకుండా పోయింది. అయితే ప్రస్తుతం అయితే వారు సేఫ్గా బయటికి రాగలిగారు. సో ఊపిరి పీల్చుకున్నారు. 24 గంటలుగా కొనసాగిన రెస్క్యూ ఆపరేషన్ అయితే పూర్తిగా సక్సెస్ అయింది. ఉదయం పూట కూడా తమ కుటుంబ సభ్యులతోనూ ఫోన్లో మాట్లాడారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కూడా వారితో మాట్లాడే ప్రయత్నం చేసింది. సో వారికి కుటుంబ సభ్యులు ధైర్యం చెప్పారు, అధికారులు కూడా ధైర్యం చెప్పారు. అటు కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా బాధితులతో వరదల్లో చిక్కుకున్న వారితో మాట్లాడారు. ఖచ్చితంగా హెలికాప్టర్లను పంపిస్తాము, ఇబ్బంది పడొద్దు, భయపడొద్దు, ఆందోళన చెందొద్దు అంటూ కూడా వారికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. సో ఇటు కుటుంబ సభ్యులు కూడా వారితో మాట్లాడారు. సో వారంతా రాత్రిపూట మాత్రం కొంత ఇబ్బంది పడ్డారు, బిక్కుమంటూ కూడా గడిపారు. ఎందుకంటే చీకట్లో ఏం జరుగుతుందో తెలియదు. వర్షం కూడా కంటిన్యూస్గా కురుస్తూ ఉండటంతో కొంత చెట్ల చాటుకు మాత్రం దాక్కొని రాత్రంతా నిద్ర లేకుండా గడిపారు. కనీసం ఉదయం పూట ఫోన్లో అందుబాటులోకి అంటే కుటుంబ సభ్యులతో మాట్లాడిన తర్వాత కొద్దిగా ధైర్యం తెచ్చుకున్నారు. వాగుకి అవతలి వైపు వరదల్లో చిక్కుకున్న వారు, యువతలి వైపు వారి కుటుంబ సభ్యులు, అధికారులంతా కూడా ఉండటంతో కొంత వీరిని దూరంగా చూసి వారు కొంత ధైర్యంగానే ఉన్నాము, తమను సురక్షిత ప్రాంతానికి తరలించాలని కూడా వారంతా వేడుకున్నారు. సో ప్రస్తుతం అయితే హెలికాప్టర్లు దాదాపు ఉదయం 6 నుంచి ప్రయత్నం చేస్తుంటే దాదాపు ఇప్పుడు అంటే కొద్దిసేపటి క్రితమే 2 ఆర్మీ హెలికాప్టర్స్ వచ్చాయి. సో ప్రస్తుతం 1 గంట అవుతోంది. నిన్న ఉదయం 9 గంటలకు వారు చిక్కుకున్న విషయం తెలిసింది. సో 24 గంటలు అంటే 27 గంటల పాటు వారు నరక యాతన అనుభవించారు. మానేరు వాగుకి అవతలి వైపు చిక్కుకున్నారు. సో వరద ఉధృతి పెరగటం వల్ల వారు కొంత భయపడ్డారు. రోడ్డు పైన ఉన్న కరెంటు పోల్స్ కూడా పూర్తిగా కింద పడిపోయే పరిస్థితి అయితే ఉంది. సో ఆర్మీ అంటే ఆపరేషన్ పూర్తయిన తర్వాత కొంత హెలికాప్టర్స్ వెళ్ళిపోతున్న దృశ్యాలను అయితే మనం చూడొచ్చు. హెలికాప్టర్స్ వెళ్ళిపోతున్నాయి. రెస్క్యూ ఆపరేషన్ ముగిసినట్లుగా మనకు తెలుస్తోంది. ఎందుకంటే 5 సార్లు అంటే 2 హెలికాప్టర్లు 5గురిని విడతల వారీగా సురక్షిత ప్రాంతానికి తరలించిన పరిస్థితి అయితే మనకు ఉంది. సో ఓవరాల్గా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎక్స్క్లూజివ్గా కొన్ని వారిని సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు దృశ్యాలను అయితే కొంచెం చిత్రీకరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. సో వారంతా సేఫ్గా ఒడ్డుకైతే చేరారు. మరోవైపు ఒడ్డుకు అంటే వరద ఉధృతి మానేరు దగ్గర వరద ఉధృతి ఇంకా క్షణక్షణం పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఇటువైపు రాకపోకలు పూర్తిగా నిలిపివేసిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. లక్ష్మీదుర్గ ఎగువన అంటే కామారెడ్డి మునిగిపోయింది. సిద్దిపేట, మెదక్ వరద ప్రభావానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. సో అక్కడి నుంచి ఫ్లోటింగ్ ఇంకా కూడా ఎక్కువగా ఉంది. సో ఈ నేపథ్యంలో అప్పరు మానేరుకు వరద మరింతగా పోటెత్తుతోంది. సో వర్షాలు ఓవైపు వర్షాలు
ఓవైపు ఇన్ఫ్లోతో అప్పర్ మానేరు గతంలో ఎప్పుడూ లేనంతగా ఈ వరద ఉధృతి అయితే పెరుగుతూ ఉంది. సో ఈ నేపథ్యంలో ఆ వరదల్లో చిక్కుకున్న వారిని తీసుకురావటం కొంత ఇబ్బంది అయితే అయింది. సో హెలికాప్టర్స్ రంగంలోకి దిగాల్సిన పరిస్థితి నెలకొంది. సో రెస్క్యూ ఆపరేషన్ పూర్తిగా విజయవంతమైతే అయింది. కాసేపట్లో కుటుంబ సభ్యులు కూడా వాళ్ళను చూడబోతున్నారు అన్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది లక్ష్మీదుర్గ. సో ఇంకా అప్పర్ మానేరు దగ్గర వరద ఫ్లోటింగ్ అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది. రైట్, ఓకే శ్రీనివాస్, థ్యాంక్ యూ. పశువులు మేపటానికి వెళ్ళిన 5గురు